వెల్కమ్ బ్యాక్ టు 80 పల్స్. 80 పల్స్లో కొన్ని ఆర్టికల్స్పై మనం టూకీగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే విధంగా ఒక చిన్న చర్చ చేస్తున్నాం. అయితే ఇందులో ఒక దారుణమైన చర్చ ఇవాళ మనం చెప్పుకుందాం. అదేంటంటే లార్జ్ స్కేల్ లవ్ జిహాద్ ఇన్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఎట్ నాసిక్. 2 రోజుల కిందట జరిగిన ఈ నాసిక్ ఉదంతం ఏదైతే తెర మీదకి వచ్చిందో ఒక్కసారిగా విస్తుపోయాం. అల్ఫలా యూనివర్సిటీలో ఒక డాక్టర్ చదువుకున్న, అంటే అంత డాక్టర్లు అంటే సైన్స్ చదువుకుని మేధావులు, అంటే మూర్ఖులే కదా ఈ లవ్ జిహాద్కి తీవ్రవాదం వైపు అట్రాక్ట్ అవుతారంటే, ఇక్కడ చదువుకుంటూ ఇక్కడ ఈ దేశం మీద బతుకుతూ ఈ దేశం పెట్టే తిండి తింటూ ఇక్కడ తోటి సోదరులు మిగతా మతాల సోదరులతో పాటు సయోధ్యగా ఉండి వాళ్ళ దగ్గర కొనుక్కొని అన్నీ చేసుకుంటూ నడిపిస్తూ, ఇదేం పోయే కాలం, ఇదేం మాయ రోగం. చూడండి ఇక్కడ ఇదేంటంటే ఇన్వాల్వ్డ్ రేప్ అండ్ ఫోర్స్డ్ కన్వర్షన్ ఆఫ్ యంగ్ హిందూ ఫిమేల్ ఎంప్లాయీస్. యువతలో మంచి అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి 20-21 ఏళ్ళ హిందూ యువతుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకే ఉద్యోగం కల్పిస్తూ మేమేదో వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నాం అని చెప్తాడు. అంటే టీసీఎస్ అంటే టాటా లాంటి పేరున్న ప్రఖ్యాతమైన జెన్యూన్ కంపెనీల్లో కూడా వీళ్ళు ఉద్యోగం సంపాదించి చాప కింద నీరులాగా. మొన్న చూడండి, ఒక మహిళ నాకు గన్నివ్వండి, నెతన్యాహుని ట్రంప్ని చంపేస్తుందంటే వెళ్ళి, పెహల్గాం దాడిలో చంపినోడు నువ్వే అనవా? ఇరానోడు ఏదో కష్టం వచ్చేస్తుందని ఖమేనీ చనిపోతే ఏడుపులు పెడబొబ్బులు మా దగ్గర కూడా ఉన్నారు చాలామంది. స్టేటస్లు పెట్టుకుంటారు ఇక్కడ తిండి తింటూ ఈ గడ్డ మీద బతుకుతూ. మీకు ఎలా అరుగుతుందిరా? చూడండి ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ సోబియా ఖాన్ రిపోర్టెడ్లీ మేడ్ ఏ హెచ్ఆర్ స్ట్రాటజీ దట్ specifically involved recruiting Hindu girls in the age bracket of 20 to 22 years. అంటే వాళ్ళని టార్గెట్ చేసుకొని రిక్రూట్ చేసుకొని ప్రేమగా ఏదో చూస్తూ పెద్ద అంటే ఆ హెచ్ఆర్ సోబియా ఖాన్ ఏం చేసిందంట, ఆ అమ్మాయిల్ని ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం లీడర్కి పెట్టి వాళ్ళ కింద వేసిందంట. అదే ఇక్కడ వార్త మనకి ఇక్కడ హల్చల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ద గర్ల్స్ వర్ దన్ ప్లేస్డ్ అండర్ ముస్లిం టీమ్ లీడర్స్ ఇర్ఫాన్ షేక్, సాజిద్ షేక్, సమీర్ షేక్, అర్షద్ ఖాన్ అండ్ అదర్స్ ఆల్ ఆఫ్ హూ ఆర్ బిహైండ్ బాస్ నౌ. వీళ్ళు ఏంటి అసలు వాళ్ళ కింద వేసి అప్పుడు అక్కడికే వేశారా అంటే పోనీ ఆ లవ్ జిహాద్ ఏమో అంటే లవ్ జిహాద్ అంటే ఎలా ఉంటుందంటే మెల్లగా వాళ్ళని ట్రాప్లోకి దించడం. అమ్మో టీం లీడర్ కదా, కొంచెం మోమాటం ఉంటుంది కదా, వాడు ఏమైనా అంటాడేమో, అమ్మో వాడు లేకపోతే హాలిడే సెలవు ఇవ్వడేమో, లేదంటే వాడు వర్క్ ప్రెజర్ ఎక్కువ చేస్తాడేమో అనే విధంగా మెల్లమెల్లగా అంటూ వాళ్ళు ఇప్పుడు కాలేజీలో మనకన్నా సీనియర్ ఉంటేనే అనలేం, అందులో ఒక టీం లీడర్గా సుపీరియర్ ఉన్నప్పుడు ఎంత కార్పొరేట్ కల్చరు పేరు పెట్టి పిలుచుకున్నప్పటికీ వాడిని అది ఇది చేస్తే ఆడుతూ పోవాలి ఎందుకు, అరే వీకెండ్ అక్కడికి రమ్మంటున్నాడు ఇక్కడ రమ్మంటున్నాడు, సరే వెళ్ళి ఒకసారి కాఫీ తాగితే పోద్ది, లేదా రిసార్ట్స్కి వెళ్ళి సరదాగా వీకెండ్ ఇది అవుటింగ్ అని ఒక కల్చర్ ఉంటుంది కదా, దాంతో ఏదో ఒకటి చేద్దాం ఎంజాయ్ చేద్దాం అనుకోండి వెళ్ళే వాళ్ళకి మెల్లగా లోబర్చుకోవడం, వాళ్ళకి ఏవో రకరకాల డ్రగ్స్ లాంటివి ఎడిక్ట్ చేయడం, లేదా ఇంకొక రకమైన వాళ్ళ మత ప్రార్థనలు నేర్పించడం. నువ్వంటే ఇష్టం, నా మతంలోకి వస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పుడు ఇవన్నీ చేశారట. చూడండి ఇక్కడ on weekends the girls were taken to resorts under the guise of corporate outings. Photos and videos were clicked in skimpy outfits. చూడండి అంటే ఎంత దుర్మార్గపు నరాన విషం ఈ వెధవలకి ఏంటంత. ఇప్పుడు ఎవరైతే పేర్లు చదివామో వీళ్ళందరికీ కూడా ఆ విషంతో వాళ్ళు ఏం చేశారంట, హిందూ గర్ల్స్ వర్ దెన్ forcibly fed beef and other non-vegetarian food, pressure to stop wearing lipstick, avoid Hindu friends, etc. వాళ్ళకి ఆ ముగ్గులోకి దించుతూ ఏంటి నువ్వు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నావు, అటువంటి వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్, వాళ్ళు మంచిది కాదు, వాళ్ళు నీకు నెక్స్ట్ రేటింగ్ పడిపోతుంది, నీకు ఇంక్రిమెంట్ పడదు, లేదా నీ ఇది పడిపోతుంది, నీ రేషియో పడిపోతుంది, నీకు బెనిఫిట్స్ తగ్గిపోతాయి, ఇలాంటివి చెప్పడం, ఆ హిందూ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయడం, లిప్స్టిక్ లాంటివి రాసుకోకూడదని చెప్పడం, రకరకాలుగా వాళ్ళకి అంటే డీగ్రేడ్ చేసేయడం, కుంచిత స్వభావంలాగా తయారు చేసేయడం. సరే అప్పుడు మొత్తం మీద ఒక అమ్మాయి ఇలాగే జాయిన్ అయిన 3 నెలలకి ఒక రకమైన మత ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేసిందంట ఇంట్లో కూడా.
చాటుగా మాటుగానో సంథింగ్. తండ్రికి డౌట్ వచ్చింది, ఏంటిది చక్కగా హిందూ సంప్రదాయంలో పుట్టి టెంపుల్కి వెళ్ళి చక్కగా ఉండే అమ్మాయి ఇలా ఎందుకు చేస్తోంది అని ఆ తండ్రి బోర్ను విలపిస్తూ సీక్రెట్గా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎలాగా? ఏ స్పెషల్ టీమ్ ఆఫ్ 7 to 8 ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ దెన్ పోజ్డ్ యాజ్ నార్మల్ గర్ల్స్ అండ్ ఇన్ఫిల్ట్రేటెడ్ TCS ఆఫీస్. దే వర్క్డ్ అండర్ కవర్ అండ్ amassed evidence including CCTV footage from more than 40 cameras. ఒక సాధారణ మళ్ళా ఉద్యోగుల్లాగా ఆ TCSలో, నాసిక్లో ఉండే TCSలోకి ఎంటర్ అయ్యి మహిళా పోలీసు విభాగం నిజంగా వాళ్ళందరికీ ఆ స్త్రీ శక్తికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు వెళ్ళి ఏంటి మన పేరు అమ్మ ఏంటి మీరు ఆ టీమ్ లీడర్ ఇలాగే ఉంటాడా అని చెప్పి మేనేజ్మెంట్కి చెప్తూ మాట్లాడి లోపలికి ఎంటర్ అయ్యి ఒక ఎంప్లాయీలకు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ దుర్మార్గులు అలాగే HR ఒకటి అందరూ బయటపడ్డారు. చూసారా, అది ఒక మహిళ అయ్యండి, అయ్యో ఆడవాళ్ళండి పాపం చిన్నపిల్లలండి అంటామే, మరి ఇక్కడ ఆడదేగా చేసింది HR ఫీమేల్. ఎవరి వైపు వెళ్ళిందండి? ఎటువంటి లవ్ జిహాద్కి చేస్తుందండి? చూడండి, అంటే భారతదేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఈ మట్టి మీద బతుకుతూ చాప కింద నీరులాగా విషం కక్కి కొన్ని పోర్టల్కి కొన్ని సైట్లకి అట్రాక్ట్ అవుతూ చేస్తున్నారంటే ఏమనాలండి? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే స్థాయికి తీసుకొచ్చేస్తున్నారు వీళ్ళు. మనలో మనం అంతర్గతంగా కుమ్ములాట్లు చేసుకోవాలని కాన్సెప్ట్తోనే మొన్న పెహల్గాంలో ఆ దుర్మార్గుడు నువ్వు హిందువా ముస్లిం అని అడిగి మరీ చంపాడంటే మనలో మనం మన పక్కింటోడు పొరుగింటోడితో గొడవ పడాలి, అంతర్కలగాలు లేవాలి, అశాంతి లేపాలి భారతదేశంలో. అది వాళ్ళ టార్గెట్. సో ఇలాంటి గొర్రెలు, ఎంత చదువుకున్న లాభం ఏంటి, సంస్కారం లేంటి గొర్రెలు, ఇలాంటి HRలు, ఇలాంటి టీం లీడరు బలిపశువులుగా మారి వాళ్ళు మన ట్రాప్లోకి లాగుతున్నారంటే వీళ్ళు ఏమనాలి? అసలు వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి మీరు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. సో మొత్తం మీదగా దేవేంద్ర ఫడ్నవీస్ గారి గవర్నమెంట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఈ మొత్తం వ్యవహారాన్ని చేసింది. అది ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ ఒక ఆర్టికల్లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ రాశారు. ప్లీజ్ రిమెంబర్, దెర్ ఈజ్ నెవర్ జస్ట్ వన్ కాక్రోచ్ ఇన్ ద కిచెన్. ఎప్పుడు కిచెన్లో ఒక కాక్రోచ్ ఉండదు. మూలమేళాలు వెతికితే ఎన్ని కాక్రోచ్, అంటే మన సొసైటీలో ఇంకా ఎలాంటి కాక్రోచ్లు ఎన్ని ఉన్నాయో దయచేసి మీకు కానీ తెలిస్తే మీరు బయటికి చెప్పలేకపోతే సైలెంట్గా ఈ మధ్యకాలంలో వాట్సాప్ నెంబర్లు, పోలీసులు కొన్ని నెంబర్లు ఉండి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ నెంబరు పేరు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. వాళ్ళవి ఆ రికార్డ్స్ తీసుకుని వాళ్ళు సైలెంట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దయచేసి ఇది బయటికి బాగా స్ప్రెడ్ చేసి జాగ్రత్తగా ఉండండి. నమ్మొద్దని చెప్పట్లేదు, అలాగని పూర్తిగా నమ్మమని అనలేము. ఇటువంటి ఘటనలు వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఇలాగే కనిపిస్తున్నారు, అతి కొద్ది మంది మాత్రమే మంచి వాళ్ళుగా ఉంటున్నారు. ఏమో ఆ కొద్ది మంది కూడా తక్కువ మంది ఊర్లలో ఉండడం వల్ల మంచిగా ఉంటున్నారా, లేదా నిజంగా వాళ్ళ వెనక్కి కూడా ఇటువంటి దురుద్దేశం ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. సో ఎస్పెషల్లీ యువత, హిందూ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి ట్రాప్లో పడద్దు. అంటే ఉద్యోగాల పేరుతో కూడా మోసం చేసి ఈ విధంగా ట్రాప్లోకి దించుతూ వాళ్ళు మెల్లగా బీఫ్ లాంటి ఆహారాలను అలవాటు చేస్తున్నారంటే ఎంత సైలెంట్గా నడుస్తుంది ఇది. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసినా మీరు కనీసం సోషల్ మీడియా వేదికలైనా స్పందించి నలుగురికి తెలియజేసేలా చెప్పండి ప్లీజ్.